గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీడియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అపరిశుభ్రంగా మారిన గుడి మల్కాపూర్ పూల మార్కెట్. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఔదార్యం కరోనా పీడితుడికి కాన్సంట్రేటర్ అందజేత. వల్లభాపూర్లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు భూమి పూజ 20 లక్షల వ్యయంతో పనులు. నెల్లుట్లలో సీఎం ఓఎస్డీ పర్యటన, పల్లె ప్రకృతి వనం వైకుంఠధామాల సందర్శన. బీజేపీలో చేరాక హుజూరాబాద్ లో అడిగిడిన ఈటల, అభిమానులతో పాటు కమలం కార్యకర్తల ఘన స్వాగతం. డీటెయిల్స్ చూస్తే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఔదార్యం చాటుకుంది. చొప్పదండి నియోజకవర్గంలోని కోడిమియాల మండలం రామకృష్ణపూర్ గ్రామానికి చెందిన సాగర్ అనే యువకుడికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను అందజేసింది. సాగర్ కరోనా బారిన పడి శ్వాస అందక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో అనేక ఆసుపత్రుల్లో చేరి డబ్బులు ఖర్చు చేశారు. అయినా ఉపయోగం లేకపోవడంతో ఇంటికొచ్చాడు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ కోసం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదించాడు. ఈ నేపథ్యంలో చొప్పదండి చిరంజీవి ఆక్సిజన్ శ్రీనివాసరెడ్డి, మహేష్, వెంకటేష్ కుమార్లు స్పందించారు. సాగర్ కు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, సాగర్ కుటుంబ సభ్యులు చిరంజీవికి, రామ్ చరణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. మాకు ఇక్కడ చిరంజీవి ట్రస్ట్ తరఫున ఆక్సిజన్ ఉచితంగా ఇస్తున్నారని తెలుసుకొని ఇక్కడికి వచ్చి వీళ్ళను సంప్రదించాము. మరి కొడిమేల మండలం రామకృష్ణపురం గ్రామం. ఇంతటి మహత్కార్యం చేస్తున్న చిరంజీవి కుటుంబ సభ్యులకు మా నిరుపేదల తరఫున, మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు సహారిత, మా నాన్న పేరు తిరుపురం సాగర్. కోవిడ్ పాజిటివ్ వలన సివిల్ హాస్పిటల్లో 10 రోజుల నుంచి అడ్మిట్ అయ్యాము. ఈ రోజు డిశ్చార్జ్ చేశారు. కానీ ఆక్సిజన్ ప్రాబ్లం. చేగుంట మండలంలోని వల్లభాపూర్లో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు భూమి పూజ చేశారు. ఆయన వెంట నార్సింగ్, జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, సర్పంచ్ గీతా రవీందర్, ఎంపీటీసీ రవి ఉన్నారు. 20 లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీ మేరకు పంచాయతీ భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని చెప్పారు. పంచాయతీ భవనం కోసం స్థలాన్ని దానం చేసిన జానకి రామకృష్ణారెడ్డిలను అభినందించారు. రంగపాత్రం యశ్వానార్దన ఆపదారమర్తారకాభ్యాం శ్రీరాం భూయో భూయో నమామ్యం ఓమాగ్రేయం సర్వవిద్యానాం ధూపోయం ప్రతికుల్యత తరవేత్తదేకం దర్శ్యాం దేవదీపాం విద్యాశంజలి కాదే నన్ను జరగబాబు సార్ ఇక్కడ చూసుకుంటా సార్ ఇక్కడ చూసుకుంటా మంచిగా వస్తుంది. ఈ గ్రామానికి వచ్చిన ఒక రోజు ఒక చిన్న కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు మేము గ్రామ పంచాయతీ మంజూరైంది కానీ స్థలం విషయంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, స్థలం కొనాలని అనుకుంటున్నాం అన్నప్పుడు ఆ రోజు నాకు తోసినంత ఎంతో కొంత నేను సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం గ్రామ పంచాయతీ భవనానికి కావాల్సినటువంటి స్థల సేకరణ విషయంలో భూమి కొనుగోలుకు సంబంధించి దాతలు కొంత విశాల హృదయంతో ముందుకు వచ్చిండ్రు. వారికి నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జానకి రామరెడ్డి గారిని వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. చేరుకు అయితే కష్టం వస్తుందనేటువంటి దూరదృష్టితోటి ఇంత స్థలాన్ని కూడా ఇస్తానని చెప్పి దానికి ₹1 కూడా తీసుకుని ముందుకు వచ్చినటువంటి పెద్దలు మీ గ్రామ నాయకులు, నార్సింగ్ మండల జిల్లా పరిషత్ సభ్యులు గౌరవనీయులు కృష్ణారెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. భారతదేశం అంటేనే గ్రామీణ భారతం.
మా అక్కయ్యలు చూడు ఎంత ప్రశాంతంగా నిల్చున్నారు. కరోనా రాదు పల్లెటూర్లకి, స్వచ్ఛమైన మనసు ఉంటుంది మనకి. మనస్ఫూర్తిగా ఏదైనా కార్యక్రమం చేయాలనుకుంటే మనస్ఫూర్తిగా చేస్తారు కాబట్టి పల్లెసీమలు బాగుంటాయి. అడ్డగోలుగా ఇండ్లు కట్టి జనాలకు కనీసం నీళ్లు లేక ఆక్సిజన్ లేక వెనకాల సిలిండర్లు వేసుకునేటువంటి పరిస్థితులలోకి మనం ఒక ప్రమాదంలోకి పోతున్నాం అనేటువంటి ఒక సూచనని తెలియజేస్తూ కరోనా వచ్చింది. ఈ మధ్యలో ప్రజలు బాగా చైతన్యవంతులైనరు. ఆరోగ్యం విషయంలో, అన్నం విషయం లోపల అన్ని జాగ్రత్తల్ని మనుషులు తీసుకుంటున్నారు. అందుకని ప్రకృతిని కాపాడదాం, చెట్లు నాటుదాం, సహజ సంపదగా మన దేశానికి వచ్చినటువంటి సహజ సంపద వనరులని ఖచ్చితంగా కాపాడుకుందాం. మన గ్రామ పంచాయతీ సపరేట్ అయినాక గ్రామ పంచాయతీ భవనానికి కావాలంటే ఎమ్మెల్యే గారు 2 లక్షలు ఇవ్వడం అభినందనీయం. వారికి మా గ్రామ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎమ్మెల్యే గారు 2 గుంటలకు పైసలు ఇస్తే దానికి 1 గుంట కూడా సర్పంచ్ గారు అడిగిన దానికి ఆ గుంట ప్లేస్ కూడా నేను ఫ్రీగానే డొనేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మాక్సిమం ఎక్కువ మట్టుకు ఇండ్లు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ మీరు గ్రామానికి పంచాయతీ బిల్డింగ్ కట్టుటకు విరాళంగా ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే సార్ గారికి మా యొక్క గ్రామస్తులు మేము రుణపడి ఉంటాము. అభివృద్ధిలో జనగామ జిల్లా లింగాల గణపురం నెల్లుట్ల గ్రామంలోని పల్లె ప్రకృతి వనం నర్సరీ వైకుంఠ ధామాలను ముఖ్యమంత్రి వైఎస్డీ ప్రియాంక వర్గీస్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వరూపారాణి, కలెక్టర్ నిఖిల, అదనపు కలెక్టర్ మహమ్మద్ హమీద్, రామిరెడ్డి, రంగాచారి, జయశ్రీలత, ఎంపీడీఓ సురేందర్, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ అమ్మ ఉన్నారు, మీరు ఇక్కడ ఏం అవసరం ఉన్నా అవి ఇక్కడ మొక్కలు పెట్టించుకోవాలి. సీఎం గారు చెప్పినట్టు ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇవ్వాలి. అది మీ బాధ్యత. మీకు తెలుసా యాక్ట్లో ఉంది, పంచాయతీరాజ్ యాక్ట్లో 85 శాతం బతకాలి. మరి ఇప్పుడు సీఎం గారు కొత్త కలెక్టరేట్ ఇన్నోగ్రేషన్కి వస్తారు. దగ్గర ఉన్న నర్సరీ ఎది అంటే మీదన్నా ఊరు, మరి తీసుకొస్తే చూపిస్తారా? చూపించాలంటే ఎట్లా ఉండాలి? బాగుండాలా? దానికి ఏం చేయాలో చేయండి. ఆ దారిలో మొత్తం మొక్కలు పెట్టండి, వచ్చే కట్టులలో మొక్కలు పెట్టండి. చిన్న చిన్న రింగ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న మీ ఊరికి ముందు వచ్చేటప్పుడు మీకు ఒక ఊరు ద్వారం పెట్టొద్దా? మంచిగా పంచాయతీ మీ ఊరికి కొత్త ద్వారం పెట్టాలి. అంటే స్వాగతం, మా ఊరికి స్వాగతం అని పెట్టదు. మామిడి పండ్లు, సపోటా, పనస అన్ని పెట్టండి. టోటల్ ఇది మొత్తం లైక్ దట్ మంత్ అండ్ ఎమర్జెన్సీ ప్రైమరీ రెన్యూవల్ అంతా అంతా బాగుంది. మనకి ఎంతో టైప్ ఉంది, చాలా బాగుంది. ఎంత మంచిగా ఆలోచన. బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తొలిసారిగా హుజూరాబాద్ వచ్చారు. ఆయన వెంట వివేక్ తో పాటు బీజేపీ నేతలు ఉన్నారు. అలాగే శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ కూడా ఆయన వెంట ఉన్నారు. ఈటెల వినోద్ ఈ నియోజకవర్గంలో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. హుజూరాబాద్ పర్యటనకు వచ్చిన ఈటెలకు రాష్ట్రపతి వద్ద బీజేపీ కార్యకర్తలు, స్థానికులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. కాగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.
గుడిమల్ కపూర్ పూల మార్కెట్ అపరిశుభ్రతకు మారుపేరుగా నిలిచింది. చెత్త విపరీతంగా చేరుకోవడంతో దుర్వాసన వస్తోంది. దీంతో దుకాణదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది తక్షణమే చెత్తను తొలగించాలని కోరుతున్నారు. दस दिन से है भैया कचरा, 10 दिन के एक बार उठा रहे, कचरा कोई भी नहीं उठा रहे। म्यूनसिपल वालों से रिक्वेस्ट है मेरा, जरा कचरा उठा बोलो। पूरा अंदर भी वैसे गंदे कीड़े आ रहे, उसमें मच्छर आ रहे, पूरे कीड़े पूरे पाँव के नीचे आ रहे, और पीछे भी बहुत है, वैसे ही छोड़ दे रहे। 10 दिन के एक बार निकाल रहे। कंप्लेंट अभी तक करे खुद भी कंप्लीट करो तो भी रिस्पांस नहीं रह रहा। ये पूरे 6 गेट है, 6 गेटे में सेम वैसे ही हो रहा। किसको कंप्लेंट करना है तो म्यूनसिपल वालों कर रहे हैं, यहाँ पे एक इंचार्ज है उनको भी कर रहे हैं, उन्होंने भी आज तुम बोल के अभी तक नहीं आया। वो गेटों में तो 1 महीना से वैसे ही है, वो और कीड़े वहाँ पे गंदे कीड़े पूरे पाँव के नीचे आ रहे कचरे में से ना। इतने बार बोल के तंग हो गए। 10 दिन से है भैया कचरा, 10 दिन के एक बार। మల్లారెడ్డి యూనివర్సిటీ 2021-22 విద్యా సంవత్సరంకు గాను పలు కోర్సులకు దరఖాస్తులు చేసుకోవచ్చని యూనివర్సిటీ వీసీ వీఎస్కే రెడ్డి పేర్కొన్నారు. గతేడాది కొన్ని కోర్సులతో ప్రారంభించగా ఈ ఏడాది 2021-22కు గాను మరో 70 కోర్సులను అదనంగా ప్రారంభిస్తున్నట్లు ఛాన్సలర్ పేర్కొన్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, పారామెడికల్ సైన్సెస్, మేనేజ్మెంట్ అండ్ పబ్లిక్ పాలసీస్ వంటి విభిన్న కోర్సుల కోసం విశ్వవిద్యాలయంలో విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. యూనివర్సిటీలో కోవిడ్-19 వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు తమ యూనివర్సిటీలో పూర్తిగా ఉచితంగా విద్యను అందిస్తామని పేర్కొన్నారు. తమ యూనివర్సిటీలో అన్ని రకాల వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో భద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, ప్రీతిరెడ్డి, శాలిని పాల్గొన్నారు. Exposure, interactive learning, international career guidance, skill development program to suit the corporate needs. Malla-Reddy University is striding ahead to nurture and catalyze the innovative ideas of young talent by creating a vibrant startup ecosystem. Courses in multiple branches like engineering, commerce, arts, even in agriculture and sciences. In agriculture, as we know that we need many graduates and postgraduates for agriculture because that is the basic necessity for all of us. Without agriculture, we all are nothing. So we have given importance to all these branches and especially the emerging courses in all these branches because that is what the future of our country is. The old style of engineering, the old style of commerce, the old style of this thing has left us behind. As sir has explained, it's a credit system, the credit hour system, or it is the way a university should work that what the student is interested in. It's not necessary that they have to complete that 4-year studying which they are not interested in. They can choose their own subject. In engineering, sir, the way sir said, blockchain technologies, artificial intelligence, and there are so many like cyber security. So they have that opportunity in the university. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఐటీ మీద ఫోకస్ ఎక్కువ ఉంది కాబట్టి మెట్రో సిటీలో ఆల్ ద స్టూడెంట్స్ ఆల్మోస్ట్ మనకి ఎక్స్పోర్ట్స్ మోర్ దెన్ one lakh ఎక్స్పోర్ట్స్. దానివల్ల మనకి ఏమైందంటే అడ్వాంటేజ్ ఐటీ ఇండస్ట్రీ కూడా వచ్చింది. అంటే ఐటీ ఇండస్ట్రీ ఒక మెడికల్ ఫీల్డ్ అందరూ మేడమ్స్ అంతా చెప్తారు. మెడికల్ ఫీల్డ్ కానీ, బిజినెస్ కానీ, అగ్రి బిజినెస్ కానీ, లేకపోతే బీబీఏ ప్రోగ్రామ్స్ కానీ, అంటే డిఫరెంట్ కోర్సెస్ అన్ని పెట్టి ఏవైతే స్టూడెంట్కి రైట్గా 4 years చదివిన వెంటనే ఛాన్స్ దొరుకుతుందో ఆ కోర్సు రన్ చేస్తూ ఇప్పుడు ఈ స్కాలర్షిప్స్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మాకు ఆల్మోస్ట్ ఎవరికైతే కోవిడ్ అందరికీ చాలా ప్రాబ్లం ఉంది ఇప్పుడు మొత్తం కంట్రీలో. దానికి మా మల్లారెడ్డి సార్ రీసెంట్గా నిన్ననే అనౌన్స్మెంట్ చేసిపోయారు. అందరికీ అనౌన్స్ చేద్దాము ఈసారి ఒక గ్రేట్ కాజ్ కాబట్టి మన నుంచి కూడా సర్వీస్ ఇంతో ప్రజలకు ఇవ్వాలి కాబట్టి దానికి ఏం చేస్తున్నామంటే ఎవరైతే స్టూడెంట్స్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల పేరెంట్స్ లాస్ అయ్యారో రీసెంట్గా అనుకోకుండా కోర్సెస్ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న కోర్సులు, తర్వాత జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అన్ని కూడా బీటెక్లో దాదాపు 1500 సీట్ల దాకా ఉన్నాయి కోర్సెస్. అది కాకుండా బీబీఏలో పబ్లిక్ పాలసీ, గవర్నెన్స్ అట్లా అండి, ఏవియేషన్, టూరిజము,
తర్వాత బిజినెస్ మేనేజ్మెంటు అట్లాంటి వెరీ ఇంపార్టెంట్ కోర్సెస్ కూడా జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్గా BBA MBAలో కూడా ఆఫర్ చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అగ్రికల్చర్ చాలా ఇంపార్టెంట్. ఈ సో మెనీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తున్నాయి కాబట్టి మనకి అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ మనకి రైతులకు అనుసంధానం ఉండి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి బీఎస్ అగ్రికల్చర్ కోర్సెస్ కూడా ఫారెస్ట్రీ కానివ్వండి, తర్వాత చాలా కోర్సెస్ ఫుడ్ సైన్స్ కానివ్వండి, ఇట్లాంటి చాలా కోర్సెస్ కూడా దాదాపు 480 సీట్లు BSc అగ్రికల్చర్ సైన్సెస్ సీట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అదేవిధంగా BBA MBAలో కూడా కోర్సెస్. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము మెడికల్ ల్యాబ్ టెస్టింగ్ పెట్టారు మన రాష్ట్రంలో 26 సెంటర్లు. వీళ్ళకి అందుబాటులో ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ లేదు కాబట్టి వీళ్ళు ట్రైన్ మ్యాన్ పవర్ కావాలంటే హెల్త్ కేర్. గుంటూరు జిందాల్ ప్లాంట్లో జరుగుతున్న పనులను మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. అధికారులతో కలిసి సందర్శించిన మంత్రి విద్యుత్ సరఫరాలో జరుగుతున్న పనితీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిందాల్ అధికారులతో మంత్రి బొత్స సమీక్షా సమావేశం నిర్వహించారు. సార్ ఇది ప్లాంట్ కెపాసిటీ వచ్చి 1200 tons సార్. ఈచ్ బాయిలర్ వచ్చేసి 600 tons, 644.7 kilometers. And the extent of land given for concession agreement is signed on 2016 February. Power purchase agreement also signed in 2016. If you give the link, any senior government official can see directly from their laptop this plant progress and everything, sir. That is sure, sir. Thank you, sir. Thank you. ఇక్కడ గవర్నమెంట్ జరిగింది. సపోజ్ అన్సైడ్ అడుగుతున్నాము, ఫస్ట్ సెకండ్ వచ్చిందా, అన్సైడ్ వచ్చిందా, ఏంటి వాట్ ఇస్ ద అగ్రిమెంట్ ఫస్ట్. షూర్ సార్, షూర్ సార్. రైట్ సార్. ఆల్రెడీ ఇన్ పొజిషన్ సార్. మూవ్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. దిస్ టోకర్ విల్ బర్న్. హియర్ వన్ గుడ్ థింగ్ సార్. The base is adopted with chlorine dioxide decomposition technique. Order is treated before discharge. Okay, next slide. ఇప్పుడు మనము గుంటూరు జీజీహెచ్ ఎదుట ఒప్పంద స్టాఫ్ నర్సులు ఆందోళన నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం కోవిడ్ విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్ నర్సుల పట్ల సానుకూలంగా స్పందించి రెగ్యులర్ చేయాలని కోరారు. కోవిడ్ రోగులకు సేవలు అందిస్తూ అసువులు బాసిన స్టాఫ్ నర్సుల కుటుంబాలకు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలన్నారు. ఒప్పంద స్టాఫ్ నర్సుల సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఉద్యోగ భద్రత
ఉద్యోగ భద్రత, కాంట్రాక్ట్ నర్సింగ్ అధికారులను వెంటనే, కాంట్రాక్ట్ నర్సింగ్ అధికారులకు 50 లక్షల బీమా, నర్సింగ్ అధికారులకు 50 లక్షల బీమా, నర్సింగ్ అధికారులకు 50 లక్షల బీమా. నేను ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలని. ఇప్పుడు ఈరోజు జరుగుతున్న ఈ ధర్నా కార్యక్రమంలో కాంట్రాక్ట్ బేసిస్ స్టాఫ్ని రెగ్యులర్ చేయమని చెప్పి రాష్ట్ర పరంగా అందరూ బయటికి రావటం జరిగింది. మన సీఎం గారు హామీ ఇచ్చిన ప్రకారం కాంట్రాక్ట్ని రెగ్యులర్ చేస్తానని, అవుట్సోర్సెస్ని కూడా అవుట్సోర్సెస్ని రెగ్యులర్ చేస్తామని, సిపిఎస్ని రెగ్యులర్ పెన్షన్ విధానం తీసుకొస్తామని ఎలక్షన్ మూమెంట్లో మనకి హామీలు ఇవ్వటం జరిగింది. హామీల ప్రకారంగా ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచిపోయినా కానీ పరిపాలన మొదలుపెట్టిన తర్వాత ఇంతవరకు మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వలేదు. కాబట్టి సీఎం గారు మంచి దృష్టితో మన వాళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్గా నిలబడి అందరికీ డ్యూటీస్ చేస్తూ వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి కూడా హాస్పిటల్లో పేషెంట్ సేవ్ చేయడం కోసమే డ్యూటీ చేస్తున్నారు. కుటుంబాల గురించి, పిల్లల గురించి కూడా వదిలేసి కేవలం హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ని ట్రీట్మెంట్ ఇప్పించి ప్రశాంతంగా పంపించాలి, వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ మెంబర్ని అప్పచెప్పాలి అనే ఉద్దేశం. నెలల క్రితం గత పాండమిక్ ఫస్ట్ వేవ్ అప్పుడు కూడా కోవిడ్ సమయంలో ఉన్నటువంటి స్టాఫ్ని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వం కనుక మా డిమాండ్స్ ఒప్పుకొని చర్చలకి రావాలని మేము కోరుకుంటున్నాం. చర్చలకు రాని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం అని ఉధృతం చేస్తామని కోరుకుంటున్నాం. నిరసన రోజు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని విధులకు హాజరవుతాము. తర్వాత రోజు ఒక కార్యక్రమం చొప్పున చేసుకుంటూ వెళ్తాం. 28వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విధులు నిర్వహిస్తూ ఎందరో ప్రాణాలు కాపాడుతున్నటువంటి వైద్య శాఖలోని నర్సింగ్ అధికారులకి గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం ఏ విధంగా అయితే మోసం చేసిందో ఆ మోసాన్ని తట్టుకోలేక ఈ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారనేటువంటి నమ్మకంతో 2.5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి నర్సింగ్ అధికారులకి ఇప్పటికి కూడా నిరాశ ఎదురవుతుంది. కాబట్టి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వైద్య శాఖలో నర్సింగ్ అధికారుల పాత్ర ఏ స్థాయిలో ఉందో. వారి కుటుంబాల సభ్యులను పోగొట్టుకుంటూ వారు చనిపోతూ కూడా ఎందరో ప్రాణాలను కాపాడుతున్నారు. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత తీసుకోకపోగా వారిని ఇంకా నిర్లక్ష్య వైఖరితో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నర్సింగ్ యూనియన్స్ అన్నీ ఒకే వేదికపై వచ్చి ఈ నెల 14 నుండి అంటే నేటి నుండి 27 వరకు వివిధ రకాలుగా నిరసనలు వ్యక్తం చేయడం, అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వీరిని రెగ్యులర్ చేస్తామనేటువంటి మంచి మాట చెప్పకపోతే ఈ నెల 28 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నర్సింగ్ అధికారులందరూ కూడా తమ విధులను బహిష్కరించి సమ్మెలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒంగోలులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించారు. కరోనా సమయంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ కాన్సంట్రేట్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని మంత్రి తెలిపారు. కరోనా చికిత్స సమయంలో ఆక్సిజన్ కాన్సంట్రేట్లు ఎంతగానో ఉపయోగపడతాయని, అత్యవసర సమయంలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటాయని అన్నారు. లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి బాలినేని తెలిపారు. తత్పరతోటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి దాంట్లో భాగంగా ఈరోజు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,50,00,000తోటి ఈ ఆక్సిజన్ సిలిండర్స్ మరి ఇవన్నీ కూడా కాన్సన్ట్రేటర్స్ ఏర్పాటు చేసినందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ముందు కూడా ఈ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వాళ్ళు ఇంకా కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అపరిశుభ్రంగా మారిన గుడిమల్కాపూర్ పూల మార్కెట్,
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఔదార్యం కరోనా పీడితుడికి కాన్సంట్రేటర్ అందజేత. వల్లభాపూర్లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు భూమి పూజ 20 లక్షల వ్యయంతో పనులు. నెల్లూట్లలో సీఎం ఓఎస్డీ పర్యటన పల్లె ప్రకృతి వనం వైకుంఠ ధామాల సందర్శన. బీజేపీలో చేరాక హుజూరాబాద్ లో అడిగిడిన ఈటెల అభిమానులతో పాటు కమలం కార్యకర్తల ఘన స్వాగతం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.